హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ ఉర్దూ టీచర్స్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు. ఎస్, చాలామంది మన ఛానల్ని ఫాలో అవుతూ చాలామంది ఆస్పిరెంట్స్ ఇప్పుడు చూశారు కదా. సో దాదాపుగా ఒక 4-5 డిస్ట్రిక్ట్లో ఫస్ట్ సెకండ్ ర్యాంకులు సాధించేసి ఆల్రెడీ అపాయింట్ అయ్యారండి. సో యాక్చువల్గా లాస్ట్ చూసింది ఆదిలాబాద్లో రీమా గారు, తను కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్, ఓన్లీ ఒకటే పోస్ట్ అండి, తనే కొట్టింది. నిన్న ఫోన్ చేసి చాలా హ్యాపీగా అంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ అదేవిధంగా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి. సేమ్ ఇదే రేంజ్లో డిఎస్సీలో కూడా దుమ్ము లేపాలని కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా లేపుతాను, నాకు తెలుసు. రైట్. సో మరి టెట్ ఎగ్జామ్ అయిపోయింది. సో టెట్లో అడిగినటువంటి ప్రశ్నలు 2016 నుండి టెట్లో అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏవైతేనో ఎస్పెషల్లీ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. సో క్వశ్చన్స్ అన్నీ కూడా చూసుకుంటూ వద్దాము. సో క్వశ్చన్ల యొక్క స్టైల్ ఏమన్నా మారుతుందా అండ్ సో ఇప్పుడు రీసెంట్గా మొన్న అయినటువంటి టెస్ట్ ఏదైతే ఉందో సో దాంట్లో ఎలాంటి మార్పులకు గురైనాయి, ఈ ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా మారుతూ వస్తూ ఉంది అండ్ నిజంగా నాకు ఆ క్వశ్చన్ పేపర్ 1 చూశానండి నేను. అండ్ దాంట్లో అడిగినటువంటి సైన్స్కి సంబంధించిన ప్రశ్నలు అయితే చాలా అంటే చాలా దారుణంగా అనిపించాయి నాకు. ఎందుకంటే సో 2016, 17, 2002, 2023 సో చూసినట్లయితే సో చాలా చేంజెస్ కనపడుతున్నాయి. సో ఆ చేంజెస్ నిజంగా మనకు ఒక హెచ్చరిక లాగానే ఫీల్ కావాలండి. ఎందుకంటే దాన్ని మనం బేస్ చేసుకొని దాన్ని అనాలిసిస్ చేసుకుంటే ఎగ్జామినర్ ఎటువైపు ఎప్పుడు ఎలా దుంకుతాడని అర్థం కాదు. సో అదేంటో నేను ప్రూఫ్ చూపిస్తాను ఇక్కడ మీకు ఎగ్జాక్ట్లీ. సో 2016 నుండి పేపర్ 1 టెట్ పేపర్ 1 అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఏ రకంగా అడుగుతున్నారో ఒకసారి చూద్దాం. ఏ క్లాస్ నుండి. సో యాక్చువల్గా మనకు జనరల్గా పేపర్ 1 అనగానే ఏంటంటే లోయర్ క్లాసులు చదువుకుంటాం, 8th, 7th, 6th. సో ఈ ఏరియాస్ నుండి ఎక్కువ అడుగుతూ ఉంటాడు అనమాట జనరల్గా. సో మరి 2023 మొన్న అయినటువంటి టెట్ ఏదైతే ఉందో దాంట్లో ఎలా అడిగాడో చూద్దామండి. ఇది 2016 క్వశ్చన్ పేపర్. సో ఇది పేపర్ 1 అండి, 2016. సో దీంట్లో చూసినట్లయితే ఇక్కడ ఒక ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి 10th క్లాస్ నుండి అడిగాడు, ఒకటే క్వశ్చన్ అడిగాడు. సో ఇంకా మిగిలినవి చూసినట్లయితే మనకి 10th క్లాస్ నుంచి కనిపించవండి ఇక్కడ. సో 10th క్లాస్ నుండి ఎక్కువ కనిపించలేదు. అండ్ చూద్దాం, ఇది 2016 సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్, ఇది పేపర్ 1లో. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా కాదు. అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చిందండి, అంటే 2016 యొక్క క్వశ్చన్ పేపర్ 1 చూసినట్లయితే దీంట్లో మనకి 2 క్వశ్చన్స్ 10th క్లాస్ నుండి అడిగాడు, 2 మాత్రమే అడిగాడండి. సో మిగిలిన అన్ని కూడా ఇంకా 6th, 7th నుండి అడుగుతూ ఉన్నాడు. అండ్ ఇక్కడ చూసినట్లయితే కొన్ని క్వశ్చన్లు ఫిజికల్ సైన్స్ నుండి అడిగాడండి. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వచ్చేసి బయో సైన్స్ అండ్ సోషల్ నుండి అడగడం జరిగింది. ఇది 2016 యొక్క రూపురేఖలు పేపర్ 1. రైట్. 2017కి వెళ్ళిపోదాం. మనం 2017లో ఎలా అడిగాడు, ఇది 2017 యొక్క క్వశ్చన్ పేపర్ అండి. ఇక్కడ చూడొచ్చు మనము 134 క్వశ్చన్ చూసినట్లయితే ఇది 10th క్లాస్ నుండి. ఈ గ్రంథి జీర్ణేంద్రియం స్రవించే ఇది 10th క్లాస్ నుండి. సో స్కర్వీ వ్యాధి దీనిలోప ఇది 10th క్లాస్ నుండి. మానవుని శరీర భాగాల హృదయంలోని ఈ గదిలోని కామలేని, సో ఇది కూడా అంటే ఇక్కడ 10th క్లాస్ నుండి చూసినట్లయితే మనకి 4 క్వశ్చన్లు అడగడం జరిగింది. చూద్దాం. సో 4 క్వశ్చన్లు అడిగాడు. 2016 నుండి మనకి జస్ట్ 2 మాత్రమే అడగడం జరిగింది. అండ్ 2017లో చూసినట్లయితే ఇవి 4 క్వశ్చన్లు అండి. ఓకేనా, 4 క్వశ్చన్లు. ఇంకా ఏమైనా ఉన్నాయి 2017లో ఒకసారి చూద్దామండి. సో ఒకవేళ దీన్ని మనం జనరల్గా ఈ క్వశ్చన్ 10th క్లాస్ అనుకోవచ్చు, లేదంటే మనకు ఈవెన్ 5th క్లాస్లో కూడా ఉందండి ఈ క్వశ్చన్ అనేది. సో దీన్ని వదిలిపెట్టేద్దాం. సో 10th క్లాస్ నుండి ఓవరాల్గా మనకు వచ్చేసి 4 క్వశ్చన్లు అనేవి 2017లో అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, 2016 అడిగాడు, 2017లో వచ్చేసి 4 క్వశ్చన్లు అడగడం జరిగింది. అండ్ రెస్ట్ ఆఫ్ ది ఇక్కడ చూసినట్లయితే ఇంకా అన్నీ కూడా మామూలుగా ఉన్నాయి. అండ్ ఫిజికల్ సైన్స్ను కొంతమేరకు పక్కకు పెట్టిండని చెప్పుకోవచ్చు అండి దీంట్లో కూడా ఈవెన్. సో వెరీ ఫ్యూ క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ది ఫోకస్ ఎక్కడ చేస్తున్నారు, మనకి సోషల్ పైన చేస్తున్నారు, అదేవిధంగా బయో సైన్స్ పైన చేస్తూ ఉన్నారు. చూద్దాం. రైట్. ఇది వచ్చేసి మనకి 2022 క్వశ్చన్ పేపర్ అండి, 2022. అంతకుముందు 2016, 2017లో 10th నుంచి 2, 10th నుంచి 4. అండ్ రెస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ మోస్ట్లీ 7th, 6th, 8th నుండి అడగడం జరిగింది. సో మరి ఇక్కడ 2022 చూద్దామండి. 2022 అండి, ఇది 2022 పేపర్ 1 టెట్ పేపర్ 1 అనమాట ఇది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూద్దాం. ఇది చూసినట్లయితే మనకి 9th క్లాస్ నుండి అడగడం జరిగింది ఒక క్వశ్చన్ ఇక్కడ. అండ్ అంటే హయ్యర్ క్లాస్కి ఎలా వెళ్ళిపోతున్నాడో మనం చూడండి ఒకసారి దీన్ని చూసినట్లయితే. ఇక్కడ 10th క్లాస్ నుండి ఇంకో క్వశ్చన్ అడిగాడండి. సో బాష్పశక్తికి సంబంధించి వాక్యాలు అడిగాడు. అండ్ ఇంకా వచ్చేసి క్రింది వాటిలో గ్లూకాగాన్ని స్రవించే హార్మోన్ 10th నుండి అడిగాడు. అండ్ 8th వదిలిపెట్టేద్దాం మనకి. 10th నుండి 2 క్వశ్చన్లు, 9th నుండి 1 క్వశ్చన్ పడిపోయింది. ఇది 2022 క్వశ్చన్ పేపర్ అండి. అండ్ చూసినట్టయితే ఇంకా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వచ్చేసి 7th, 8th నుండి అడుగుతూ ఉన్నాడు. 7th నుండి 8th నుండి అడగడం జరిగింది.
సో అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైనా 10th అనేది తగ్గిపోయింది అనమాట. సో అంటే మనకి ఎగ్జామినర్ పర్టికులర్ స్టిపులేటెడ్ ప్యాటర్న్ ఫాలో అవుతుండే అనేటువంటి విషయం మనకు ఏం అర్థం కావట్లేదు. బట్ ఏంటంటే కొంచెం 9th క్లాస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది 2002లో చూసినట్టయితే. అండ్ చూద్దాం ఇక్కడ మళ్ళీ. అండ్ 7th 8th కూడా బాగా ప్రయారిటీ ఇచ్చాడు. ఇది 2023 మొన్న రాసినటువంటి పేపర్ 1. సో ఇది చూద్దాం ఏంటి అని చూసినట్లయితే. అండ్ ఎక్కడి నుండి అడిగాడు అని చూసినట్లయితే 6th 7th 5th నుండి అడిగాడు. అండ్ చూద్దాం ఇంకా. సో ఇక్కడ చూడండి ఇది 10th క్లాస్ నుండి విటమిన్స్ టేబుల్ నుండి అడగడం జరిగింది. ఇది ఒక క్వశ్చన్. సో చూడండి 10th క్లాస్ నుండి అడిగితే ఎక్కువ ఎక్కడ ఫోకస్ చేస్తున్నాడు అంటే మ్యాక్సిమం వచ్చేసి న్యూట్రిషన్ నుండి ఫోకస్ చేస్తున్నాడు. అండ్ అదేవిధంగా సర్క్యులేటరీ సిస్టమ్ హార్ట్కి సంబంధించిన దానిపైన అడుగుతున్నాడు. చూడండి ఒక్కసారి, ఓకేనా. సో ఇది వచ్చేసి విటమిన్స్ నుండి ఒక క్వశ్చన్ అండి. 10th క్లాస్ నుండి ఇది ఒక క్వశ్చన్ అయిపోయింది ఇక్కడ. అండ్ ఇంకా చూద్దాము. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది ఒకటి 7th and 10th ఏరియా నుంచి ఆడడం జరిగింది. ఆవృత బీజ మొక్కల్లో ఫలంగా అభివృద్ధి చెందేవా. సో యాక్చువల్గా ఆవృత బీజ మొక్కలు అంటే వర్డ్ ఎక్కడ రాదు. సో జనరల్గా ఫలంగా అభివృద్ధి చెందేటువంటి మొక్క యొక్క భాగం. సో ఈ 7th అనుకోవచ్చు, 10th అనుకోవచ్చు అండి. 2 అయిపోయాయి ఇక్కడ మనకి. అండ్ రెస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వచ్చి 8th నుండి అడుగుకొని. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈవెన్ మనకి ఇక్కడ చూడండి 8th క్లాస్ నుండి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో కాలుష్యం నుండి అడగండి మనకి, ఓకేనా. సో ఓన్లీ ఆ క్వశ్చన్ ఎలా తయారు చేస్తారంటే ఒక పర్టికులర్ పేరా నుంచి ఏరియా నుంచి తీసుకోవాలి. సో హెడింగ్స్ని మొత్తం తీసుకొని ఒక 4-5 హెడింగ్స్ తీసుకొని ఆ హెడింగ్స్ నుండి క్వశ్చన్ తయారు చేయడం జరిగిందండి. బాగా అబ్జర్వ్ చేయండి. మీరు ఒక క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, ఏ సంగతి, మనం ఏం చదవాలి, ఎలా ఉండాలి అనేది అర్థమైపోతుంది. సో ఆల్రెడీ 2 క్వశ్చన్లు అయిపోయింది 10th. అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ కనబడుతూ ఉంది మనకి. సో పునరుద్ధరింపదగినటువంటి శక్తి వనరులు గుర్తించండి. ఇక్కడ ఒక క్వశ్చన్ కనబడుతుంది. అండ్ వచ్చేసి సేమ్ ఇక్కడ ఈ వనరుల గురించి మనకి 2022లో క్వశ్చన్ అడిగాడు. అంటే వనరుల మీద కూడా ఫోకస్ చేస్తున్నాడు, సహజ వనరుల పైన. అండ్ ఇక్కడ చూడొచ్చండి ఇంకొకటి ఇంత దారుణంగా అడిగాడంటే పేపర్ 1లో. సో ఇది ఒకటి 10th క్లాస్ నుండి అండి, 10th క్లాస్ నుండి క్వశ్చన్. అండ్ ఇక్కడ ఒకటి చూసినట్లయితే లాలాజలం నుండి ఎంజైమ్ 10th క్లాస్ నుండి అడిగాడు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మానవంలో దీని ద్వారా మూత్రాశయం నుండి మూత్రం బయటకు వస్తుంది. ఇది ఒక 10th క్లాస్ నుండి అడిగాడు. అండ్ ఇక్కడ చూసినట్లయితే హార్ట్కి సంబంధించినటువంటిది ఇంకో క్వశ్చన్ గమనించవచ్చండి మనకి. ఇక్కడ ఒక 10th క్లాస్ నుండి అడిగాడు. ఇక్కడ 3, 4 అయిపోయాయి ఇక్కడ. అండ్ ఇది కూడా 10th క్లాస్ నుండి మనకి ఈవెన్ 5 అయిపోయాయి ఇక్కడ. అటువైపు చూసినట్లయితే ఇంకొక 2 చూడడం జరిగింది మనం, ఓకేనా. సో ఇలా మనకు ఓవరాల్గా 2023 తీసుకున్నట్లయితే ఇక్కడ 2023 పేపర్ 1 తీసుకున్నట్లయితే 10th క్లాస్ నుండి ఎన్ని క్వశ్చన్లు అడిగాడని చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి 7 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో దీన్ని బట్టి ఇది మనకు డైరెక్ట్ హెచ్చరిక అండి. నేను చెప్తున్నాను ఎస్పెషల్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో మనము పర్టికులర్గా ఈ లెవెల్ వరకే చదువుతాము, ఇక్కడే చదువుతాము, ఈ ఏరియాస్ పైన చదువుతాము అన్నట్టుగా ఉండకూడదు. సో ర్యాండమ్గా షఫల్ అవుతూ ఉన్నారు, ఎగ్జామినర్కి ర్యాండమ్గా షఫల్ అవుతున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ పేపర్ అనాలిసిస్ కొంతమేరకు ఫిజికల్ సైన్స్ పక్కకు పెట్టిండని చెప్పుకోవచ్చండి. 2016, 17, 22, 23 క్వశ్చన్ పేపర్లు. సో వెరీ ఫ్యూ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. అంటే ఇక్కడ మనకి ఎస్పెషల్లీ సైన్స్ అన్నప్పుడు ఏంటంటే మేజర్గా వచ్చేసి బయోసైన్స్ పార్ట్ నుంచి అడుగుతున్నాడు, సోషల్ నుండి అడుగుతున్నాడు ఎక్కువగా. సో మీరు క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడొచ్చండి. క్వశ్చన్ పేపర్ మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. సో చూసుకోవచ్చండి. మనకు దీన్ని బట్టి చూసినట్టయితే రేపు డిఎస్సిలో మన స్ట్రాటజీ ఏమైనా చేంజ్ చేసుకోవాలా? సో ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందండి. సో ఎస్సీఆర్టీ అనగానే మనకి ఏంటంటే మ్యాక్సిమం స్కూల్ బుక్స్ నుండి అడగడం చేస్తున్నాం. అంటే ఇక్కడ మనకి హయ్యర్ క్లాస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి అయితే ప్రాబిలిటీ ఉందని దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. ఇది మనకు వార్నింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. రియల్లీ ఇట్స్ ఎ వార్నింగ్. సో కాబట్టి నేను అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే 8th, 9th, 10th బీ పర్ఫెక్ట్. స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే బయోసైన్స్ ప్రిపేర్ అవుతున్నారో 8th, 9th, 10th మోర్ ఫోకస్ వచ్చేసి 10th పై చేయండి. అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్లో రెలవెంట్ టాపిక్స్ ఏవైతే డెఫినెట్గా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ పేపర్ చూసినట్టయితే మనకు కొంచెం ఈ సినారియో ఏంటనేది అర్థమవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా అడగడానికి హయ్యర్ క్లాస్ నుండి ఎక్కువ అడగడానికి మనకు ఆస్కారం ఉందని దీన్ని బట్టి హెచ్చరించడం జరుగుతుంది. సో కాబట్టి అభ్యర్థులకు నేను చేసే మన ఒకటి ఏంటంటే ఖచ్చితంగా హయ్యర్ అంటే లోయర్ కంప్లీట్గా వదిలిపెట్టామనట్లేదు నేను. సో లోయర్ క్లాస్ కంప్లీట్గా పక్కన నెట్టేసి నేను అనట్లేదు. లోయర్ క్లాస్ చదవండి, బట్ మోర్ అండ్ మోర్ ఫోకస్ ఆన్ హయ్యర్ క్లాస్. అది మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా లైక్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ యూస్ఫుల్, డెఫినెట్లీ యూ షేర్ దిస్ వీడియో. ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో మన యాప్కి సంబంధించినటువంటి లింక్ అనేది అందుబాటులో ఉంది. అండ్ డెమో వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి, మీరు చూడొచ్చు. మన యాప్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, ఎస్జిటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ నడుస్తుంది, స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన టెస్ట్ సిరీస్ నడుస్తుంది, మెథడాలజీ ఉంది, పిఏఈ ఉంది. అండ్ అదేవిధంగా కంటెంట్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అండ్ టెస్ట్ సిరీస్లు నడుస్తున్నాయి. ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ ఉంటాయి, చూడండి. సో మీకు నచ్చితే డెఫినెట్గా మీరు కోర్స్ తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. రైట్. I wish you all the best. Meet you in the next session. Till next session. Have a great day.